అల్లూరు జిల్లా ఏఓబీలో మరో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో మరో 7 మావోలు మృతి చెందినట్టుగా పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ సైతం ఈ ఎన్కౌంటర్లో మరణించినట్టుగా తెలుస్తోంది. నిన్న మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా సహా మరిదుగురు మృతి చెందారు. మిగిలిన మావోల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి జరుగుతున్నారు. శ్రీరామూర్తి, నేను చూస్తాం హిడ్మా ఎన్కౌంటర్ ఎంత సంచలనం రేపిందో దానికి సంబంధించి ఏడీజీ మహేష్ చంద్ర లడ్హా కూడా ఇందాక మనకి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తారు. మొత్తం 5 జిల్లాల కలిపి 50 మందిని అదుపులోకి తీస్తున్నామని చెప్తారు. ఇంకా కొనసాగుతుందని చెప్తారు. మరోవైపు మరో ఎన్కౌంటర్ జరుగుతుంది అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? పూర్తిగా మావో రహిత లక్ష్యంగా మార్చే విధంగా చాలా ఇమీడియట్ గానే యాక్షన్ ప్లాన్ రూపొందిస్తారనుకోవాలా? సతీష్, చెప్పాలంటే నిన్న సంచలనం రేపిన ఇద్మా ఎన్కౌంటర్ లో చనిపోయిన పరిస్థితి, తమతో పాటు మరొక 5 చనిపోయారు. రైట్, ఈ రోజు మరొక ఎన్కౌంటర్ వచ్చేసుకోవడంతో ఇక్కడ అల్లూరు జిల్లా మారేడుమిల్లి అభయారణ్యం అంతా కూడా ఉలుక్కుబాటుకు గురైన పరిస్థితి ఉంది. అయితే ఈ ఎన్కౌంటర్ లో మరొక మావోయిస్టు సెక్రటరీ గా భావిస్తున్న దేవ్జీ కూడా ఉన్నట్టుగా భావిస్తున్నారు. అయితే మొత్తం 7 చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా భావిస్తున్నారు. నిన్న జరిగిన ఎడ్మా ఎన్కౌంటర్ లో దాదాపుగా 4 పైగానే పరారైనట్టుగా తప్పించుకున్నట్టుగా నిన్న ఇంటెలిజెన్స్ చీఫ్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా చెప్పిన పరిస్థితి. అదే పరిస్థితిలో భూమి కూడా కొనసాగుతుందని కూడా నిన్న ప్రకటించారు. అదేవిధంగా ఈ రోజు ఉదయం ఈ ఎన్కౌంటర్ ని కూడా ధృవీకరిస్తూ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఎవరెవరు ఆ ఘటనలో ఎన్కౌంటర్ లో చనిపోయింది అనేది ఇంకా వివరాలు రావాల్సి ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇంకా ఇంతవరకు కూడా ఈ 7 చనిపోయినట్టుగా చెప్తున్నారు. 7లో ఎవరెవరు ఉన్నారనేది ఇంకా పోలీసులు అధికారికంగా ప్రకటించిన పరిస్థితి ఉంది. అదే పేర్లలో చూసినట్లయితే నిన్న ఏదైతే మావోయిస్ట్ సెక్రటరీగా ఫీల్ అవుతున్నారో, కేంద్ర కమిటీ సెక్రటరీగా ఉన్నారో దేవ్జీ నిన్న తప్పించుకున్నారు. అలాగే వాళ్ళ గన్మెన్లకు సంబంధించి 9 మంది దొరికినట్టుగా కూడా నిన్న తనిఖీల్లో దొరికినట్టుగా కూడా అడిషనల్ డీజీ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మొత్తం మైదాన ప్రాంతంలో ఏదైతే ఛత్తీస్గఢ్ అభయారణ్యంలో కూంబింగ్ ఆపరేషన్, కగార్ ఆపరేషన్ చాలా విస్తృతంగా జరుగుతూ జల్లెడ పడుతున్న నేపథ్యంలో మొత్తం సురక్షితమైన ప్రాంతంగా ఆంధ్రాకి తరలి వచ్చారు. దాంతో తమకున్న సమాచారంతో మొదటి నుంచి కూడా గత 15 రోజులుగా కూడా ఇంటెలిజెన్స్ నిఘా పెట్టి ఎక్కడిక్కడ ఎవరెవరు కదలికలు ఉన్నాయో పరిశీలించి మేము ఒక పథకం ప్రకారము వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. నిన్న కృష్ణా జిల్లా పెరంలూరు, అలాగే విజయవాడ, కాకినాడ, ఏలూరులో మొత్తం కలిపి 50 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా మనకి మీడియా ముందు కూడా ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఎవరెవరు ఉన్నారనేది భూమి కొనసాగుతుంది, ఆపరేషన్ కొనసాగుతుందని కూడా చెప్పారు. ఇంకా విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయని కూడా ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం చూసినట్లయితే ఈ రోజు ఉదయం మళ్ళీ అల్లూరు జిల్లా ఏజెన్సీలో మళ్ళీ ఎన్కౌంటర్ జరగడంతో ఒక్కసారిగా మళ్ళీ ఉలుక్కుబాటుకు గురైన పరిస్థితి ఉంది. అంటే ఇదే పరిస్థితి ఇంకా కూంబింగ్ కొనసాగుతూ ఉంది. ఇంకా కొంతమంది తప్పించుకున్నారని కూడా పోలీసు వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సురక్షిత ప్రాంతంగా ఏఓబీలో సురక్షిత ప్రాంతంగా మారేడుమిల్లి అభయారణ్యాన్ని ఎంచుకుని ఛత్తీస్గఢ్ అభయారణ్యం నుంచి ఇటువైపు వచ్చారని చెప్పేసి సేఫ్ ప్లేస్ కోసం వాళ్ళు వచ్చారు అని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి. అదే విషయాన్ని ఏడీజీ కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరికొంతమంది నక్సల్స్ మావోయిస్టుల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతాయని, కొన్ని చోట్ల తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ అభయారణ్యంలో ఇంకా కూంబింగ్, భద్రతా దళాల కూంబింగ్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఘటనా స్థలంలో అంటే మారేడుమిల్లి ఘాట్ కి దూరంలో 5 కిలోమీటర్ల నుంచి పైగా 10 కిలోమీటర్ల జిఎంఓల్స్ అనే గ్రామంలో జరిగిందని చెప్తున్నారు. అక్కడ నుంచి ఇంకా మావోయిస్టుల మృతదేహాలు రంపచోడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. ఇంకా ఇక్కడికి తరలించలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా గాలి కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. సతీష్, రైట్, థ్యాంక్స్ శ్రీరామూర్తి.